అందరికీ నమస్కారం. నేటి వీడియోలో శీతలీకరణ పనిలో ఉపయోగించే ప్రత్యేక సాధనాలు మరియు పరికరాలను ఎలా గుర్తించాలో మరియు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. లక్ష్యాలు: ఈ వీడియో చివరిలో మీరు ఇవన్నీ చేయగలుగుతారు. 1. శీతలీకరణ సాధనాల యొక్క ప్రధాన భాగాలను మరియు ఫీల్డ్లో పనిచేసే వాటి విధులను గుర్తించటం. 2. శీతలీకరణ పనిలో ఉపయోగించే కొలిచే సాధనాలను గుర్తించటం. 3. శీతలీకరణ పనిలో ఉపయోగించే పరికరాలను గుర్తించడం. దీన్ని ఆచరణాత్మకంగా చేయడానికి అవసరమైన సాధనాలను సేకరిద్దాం. యోక్తో ఫ్లోరింగ్ టూల్ 1, రీమర్తో ట్యూబ్ కటర్ 1, పైప్ బెండర్ లివర్ మరియు సోరింగ్ రకం 1, స్వేజింగ్ సాధనం 1 సెట్, పించింగ్ సాధనం 1, పించింగ్ ప్లేయర్ 1, రాచెట్ రెంచ్ కీ 2, ప్రెషర్ గేజ్ 2, కంపౌండ్ గేజ్ 2, థర్మోమీటర్ 1, ఎలక్ట్రానిక్ డిటెక్టర్ 2, గ్యాస్ మోనిఫోల్డ్ 1, టాంగ్ టెస్టర్ 1, ఎనిమోమీటర్ 1, స్లింగ్ సైక్రోమీటర్ 1, టాకోమీటర్ 1, సింగిల్ అడాప్టర్ హ్యాండ్ షట్ ఆఫ్ వాల్వ్ మానిఫోల్డ్ గేజ్ 1, వాక్యూమ్ పంప్ 1, ఎయిర్ కంప్రెసర్ 1. ప్రక్రియ: టాస్క్ 1. రెఫ్రిజిరేషన్ సాధనాల యొక్క ప్రధాన భాగాలను వాటి పనితీరుతో గుర్తించండి. 1. ఫ్లేరింగ్ టూల్ యొక్క ప్రధాన భాగాలను గుర్తించండి. 1. యోక్ అసెంబ్లీ. ఫ్లేరింగ్ ప్రక్రియ సమయంలో ట్యూబ్ లేదా పైపును సురక్షితంగా ఉంచుతుంది. 2. వింగ్ నట్. సాధనం యొక్క బిగింపు యంత్రాంగాన్ని బిగించడానికి లేదా వదులుకోవడానికి శీఘ్ర మరియు అనుకూలమైన మార్గాన్ని అందించడం దీని ప్రాథమిక ప్రయోజనం. 3. ఛాంఫర్. ఫ్లోరింగ్ టూల్లోని ఛాంఫర్ ఫ్లేరింగ్ ప్రక్రియ కోసం ట్యూబ్ లేదా పైపు ముగింపును సిద్ధం చేయడంలో కీలకమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. 4. ఫ్లేరింగ్ బ్లాక్ లేదా అన్విల్. ఫ్లేరింగ్ బ్లాక్ ఫ్లేరింగ్ ప్రక్రియ ట్యూబ్ లేదా పైపు మద్దతునిస్తుంది. దాని ఆకృతి మరియు అమరిక నిర్వహించడానికి సహాయపడుతుంది. ట్యూబ్ కట్టర్ యొక్క ప్రధాన భాగాలను రీమర్తో గుర్తించండి. 1. గ్రూవ్డ్ రోలర్ వీల్. పొడవైన కమ్మీలు ట్యూబ్ను సురక్షితంగా పట్టుకోవడానికి సహాయపడతాయి, కటింగ్ ప్రక్రియలో జారకుండా చేస్తుంది. 2. కటింగ్ వీల్స్. రీమర్తో ట్యూబ్ కట్టర్లోని కటింగ్ వీల్ అనేది ట్యూబులలో శుభ్రమైన మరియు ఖచ్చితమైన కోతలు చేయడానికి బాధ్యత వహించే కీలకమైన భాగం. 3. అడ్జస్టబుల్ నాబ్. కటింగ్ మరియు రీమింగ్ కార్యకలాపాల సమయంలో ట్యూబ్ను సురక్షితంగా ఉంచడానికి ఇది బాధ్యత వహిస్తుంది. 4. రీమర్. రీమర్ బ్లేడ్ అనేది ట్యూబ్ను కత్తిరించిన తర్వాత లోపల నుండి బర్స్, కఠినమైన అంచులు మరియు ఇతర లోపాలను తొలగించడానికి రూపొందించబడిన ఒక భాగం. 3. పైప్ బ్లెండర్ యొక్క ప్రధాన భాగాలను గుర్తించండి. 1. బెండ్ యొక్క డిగ్రీలు. బెండ్ డిగ్రీ అనేది పైపు దాని అసలు సరళ స్థానం నుండి 180 డిగ్రీల వరకు వంగి ఉండే కోణాన్ని సూచిస్తుంది. 2. ఆపరేటింగ్ లివర్. లివర్ బైండింగ్ డై లేదా షూకి అనుసంధానించబడి ఉంది. ఇది పైపును పట్టుకుని ఉంచుతుంది. లివర్కు శక్తిని వర్తింపజేయడం ద్వారా వినియోగదారు క్రమంగా పైపును కావలసిన కోణానికి వంచవచ్చు. 3. ట్యూబ్. దెబ్బతినకుండా లేదా వైకల్యం లేకుండా సరైన వంగడాన్ని నిర్ధారించడానికి బైండర్ తప్పనిసరిగా ట్యూబ్ యొక్క పరిమాణం మరియు మందానికి తగినదిగా ఉండాలి. 4. బైండింగ్ టూల్. వంగే సమయంలో పైపు మద్దతుకి ఇచ్చే భాగాన్ని ఆకృతి చేయడానికి మరియు పైపుకు కావలసిన వక్రతను అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. 5. గెయిన్ స్కేల్. లాభం యొక్క సరైన సర్దుబాటు వంగి ఉన్న పైపు యొక్క పదార్థం మరియు వ్యాసం కోసం బైండింగ్ ఫోర్స్ తగినదని నిర్ధారిస్తుంది. 6. క్లాంప్. బిగింపు పైపు జారటం, తిప్పటం లేదా స్థానం నుండి బయటకు వెళ్లకుండా నిరోధిస్తుంది. బైండింగ్ ఆపరేషన్ ఖచ్చితమైనదని మరియు నియంత్రణలో ఉందని నిర్ధారిస్తుంది. 7. స్ట్రింగ్ టైప్ ట్యూబ్ బెండర్. బాహ్య కాయిల్ స్ట్రింగ్ బైండింగ్ టూల్స్ ఇక్కడ బాహ్య స్ట్రింగ్ ట్యూబుల చివరలను ఉపయోగించేందుకు రూపొందించబడింది. టాస్క్ 2. శీతలీకరణ పనిలో ఉపయోగించే పరికరాలను గుర్తించండి. 1. ప్రెషర్ గేజ్ మరియు కాంపౌండ్ గేజ్ యొక్క ప్రధాన భాగాలను గుర్తించండి. 1. రబ్బర్ సీల్. ఒక రబ్బర్ సీల్ ప్లగ్ ఒక రక్షిత అవరోధంగా పనిచేస్తుంది. తేమ లేదా తినివేయి ఏజెంట్లు గేజ్ పాయింట్లకు చేరకుండా నిరోధిస్తుంది. 2. సూది. సూది యొక్క స్థానం నేరుగా గేజ్లో ప్రదర్శించబడే కొలత యూనిట్లోని ఒత్తిడిని సూచిస్తుంది. 3. సాకెట్. ప్రెషర్ గేజ్ మరియు సిస్టమ్ మధ్య గట్టి ముద్రను సృష్టించడానికి
సాకెట్ తరచుగా థ్రెడ్లు లేదా సీలింగ్ మెకానిజంను కలిగి ఉంటుంది. 4. వాక్యూమ్ స్కేల్. వాక్యూమ్ స్కేల్ వ్యవస్థలోని వాక్యూమ్ స్థాయిని ప్రత్యక్షంగా సూచిస్తుంది. 2. థర్మామీటర్ యొక్క ప్రధాన భాగాన్ని గుర్తించండి. 1. నీరు మరుగుతున్నప్పుడు ఉష్ణోగ్రత. నీరు మరిగే స్థానం 100 డిగ్రీల సెల్సియస్ మరియు 200 డిగ్రీల ఫారెన్హీట్. 2. నీటి ప్రామాణిక ఉష్ణోగ్రత. నీటి ప్రామాణిక ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ మరియు 68 డిగ్రీల ఫారెన్హీట్. 3. నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రత. నీటి ఘనీభవన స్థానం 0 డిగ్రీల సెల్సియస్ మరియు 32 డిగ్రీల ఫారెన్హీట్. 4. గాజు స్టెమ్. కాండం అనేది థర్మామీటర్ యొక్క పొడుగు చేసిన గొట్టపు సాధారణంగా ఉష్ణోగ్రత స్థాయి మరియు ఉష్ణోగ్రత సెల్సింగ్, పాదరసం లేదా ఆల్కహాల్ వంటివి కలిగి ఉంటుంది. 5. బల్బ్. బల్బ్ అనేది పాదరసం లేదా ఆల్కహాల్ వంటి థర్మామెట్రిక్ ద్రవాన్ని కలిగిన థర్మామీటర్ దిగువన మూసి ఉన్న గది. 3. హ్యాలైడ్ టార్చ్ లీక్ డిటెక్టర్ యొక్క ప్రధాన భాగాలను గుర్తించండి. 1. బర్నర్. హ్యాలైడ్ టార్చ్ లీక్ డిటెక్టర్లోని బర్నర్ మంటను ఉత్పత్తి చేస్తుంది. సాధారణంగా హైడ్రోజన్ మంట. ఈ జ్వాల గుర్తించే ప్రక్రియకు వేడి మూలంగా పనిచేస్తుంది. 2. కంట్రోల్ నాబ్. నియంత్రణ నాబ్ టార్చ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన మంట యొక్క తీవ్రతను సర్దుబాటు చేయడానికి వినియోగదారులను అనుమతించవచ్చు. 3. గొట్టం. గొట్టం నిర్దిష్ట దిశలు లేదా ప్రాంతాల నుండి గాలిని గీయడానికి ఒక సాధనాన్ని అందించడం ద్వారా దిశాత్మక గుర్తింపును అనుమతిస్తుంది. 4. ఎలక్ట్రానిక్ లీక్ డిటెక్టర్ యొక్క ప్రధాన భాగాలను గుర్తించండి. 1. పవర్ ఆన్ లేదా ఆఫ్ బటన్. ఇది పరికరాన్ని ఆన్ మరియు ఆఫ్ చేయడానికి ఉపయోగించబడుతుంది. 2. సెన్సర్లు. లీక్ డిటెక్టర్లోని సెన్సర్లు నిర్దిష్ట వాయువులు లేదా ద్రవాల ఉనికిని గుర్తించడానికి రూపొందించబడ్డాయి. 5. స్లింగ్ సైక్రోమీటర్ యొక్క ప్రధాన భాగాలను గుర్తించండి. 1. హ్యాండిల్. హ్యాండిల్ మొత్తం సైక్రోమీటర్ అసెంబ్లీని తిప్పడానికి వినియోగదారుని అనుమతిస్తుంది. 2. వెట్ బల్బ్ థర్మామీటర్. తడి బల్బు ఉష్ణోగ్రతను ఖచ్చితంగా కొలవడానికి వెట్ బల్బ్ థర్మామీటర్ బాష్పీభవనం యొక్క శీతలీకరణ ప్రభావంపై ఆధారపడుతుంది. 3. డ్రై బల్బ్ థర్మామీటర్. డ్రై బల్బ్ థర్మామీటర్ యొక్క ప్రాథమిక ఉద్దేశం డ్రై బల్బ్ ఉష్ణోగ్రతను కొలవటం. ఇది పరిసర వాతావరణంలో వాస్తవ గాలి ఉష్ణోగ్రతను సూచిస్తుంది. 4. నీటిలో నానబెట్టిన వత్తి. నీటిలో నానబెట్టిన వీక్ బాష్పీభవనం కారణంగా శీతలీకరణ ప్రభావాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడింది. టాస్క్ 3. శీతలీకరణ పనిలో పరికరాలను గుర్తించండి. 1. వాక్యూమ్ పంప్ యొక్క ప్రధాన భాగాలను గుర్తించండి. 1. వాక్యూమ్ గేజ్. అధిక వాక్యూమ్ పంపులో వాక్యూమ్ గేజ్ యొక్క ప్రాథమిక ఉద్దేశం సిస్టంలోని వాక్యూమ్ స్థాయిని కొలవటం మరియు ప్రదర్శించడం. 2. వాక్యూమ్ గొట్టం. వాక్యూమ్ గొట్టం అధిక వాక్యూమ్ పంప్ మరియు ఖాళీ చేయబడిన వ్యవస్థ మధ్య వాక్యూమ్ బదిలీకి మధ్యవర్తిగా పనిచేస్తుంది. 3. మెటల్ స్టాండ్. మొత్తం వ్యవస్థను పట్టుకుని తీసుకువెళ్లడానికి. 2. ఎయిర్ కంప్రెసర్ యొక్క ప్రధాన భాగాలను గుర్తించండి. 1. ఎయిర్ కంప్రెసర్. కంప్రెసర్ నిరంతర చక్రంలో శీతలీకరణ వ్యవస్థ అంతటా శీతలీకరణని ప్రసరింపచేస్తుంది. 2. పుల్లీ. ఎలక్ట్రిక్ మోటార్ నుండి కంప్రెసర్ పంపుకు శక్తిని ప్రసారం చేయటం పుల్లీ యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం. 3. బెల్ట్. ఎయిర్ కంప్రెసర్లోని బెల్ట్ యొక్క ఉద్దేశం మోటారు ప్రైమ్ మూవర్ నుండి కంప్రెసర్ పంపుకు శక్తిని ప్రసారం చేయటం. 4. మోటార్. కంప్రెసర్ పంపును ఆపరేట్ చేయడానికి అవసరమైన భ్రమణ శక్తిని మోటార్ అందిస్తుంది. 5. ఎయిర్ ట్యాంక్. ఎయిర్ ట్యాంక్ యొక్క ప్రాథమిక ప్రయోజనం కంప్రెసర్ ద్వారా ఉత్పత్తి చేయబడిన సంపీడన గాలిని నిల్వ చేయడం. రీక్యాప్. ఈ వీడియోలో ఇప్పటి వరకు మనం ఏం చేయాలో ఎలా చేయాలో చర్చించాం. 1. శీతలీకరణ సాధనాల యొక్క ప్రధాన భాగాలు మరియు వాటి విధులను గుర్తించండి. 2. శీతలీకరణ పనిలో ఉపయోగించే కొలిచే పరికరాలను గుర్తించండి. 3. శీతలీకరణ పనిలో ఉపయోగించే పరికరాలను గుర్తించండి.